ఫస్ట్ పెళ్ళి అంటే అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నా. అమ్మ వాళ్ళకి ఇష్టము, అన్నయ్యలకి ఫ్యామిలీ అందరికీ నచ్చితే నాకు ఓకే అన్నట్టే నేను ఫిక్స్ అయి ఉన్నా. లే అన్నట్టే వెళ్ళిన పెళ్లి చూపుకి. వెళ్ళినాక వచ్చారు, మాట్లాడుతూనే ఉన్నారు కానీ నేనైతే కంప్లీట్ సైలెన్స్లో ఉన్నా. నాకేం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. తర్వాత ఇంకా నేను ఏమంత తీసుకోలేదు. తర్వాత ఇంట్లో అందరూ అన్ని మాట్లాడి చూసాక వాళ్ళ ఇష్టమే నా ఇష్టం ఉన్నా కాబట్టి అంతా చూసి వచ్చారు, మంచి అబ్బాయి అనగానే నేను కూడా ఇంకా సరే నాకు కూడా ఓకే. నేను మాట్లాడినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ కంఫర్ట్ జోన్ అనిపించింది. మాట్లాడుకోమని చెప్పారు. మాట్లాడదామని వెళ్ళినప్పుడు కనీసం తను సైలెంట్గా ఉండిపోయింది, ఏం మాట్లాడకుండా. నేనే కొద్దిగా నవ్వించడానికి ప్రయత్నం చేసి నవ్వించిన. తర్వాత అనుకున్న ఈ అమ్మాయి ఇంకా సైలెంట్ ఏమో అని అట్లా అనుకున్నా. కానీ లేటర్ డేస్లో మూవ్ ఆన్ అయినాక తెలిసింది తను సైలెంట్ ఏం కాదండి, తనలో కూడా చైల్డిష్ నేచర్ ఉందని. నాకు మెయిన్గా నచ్చేది ఆ చైల్డిష్ నేచరే. తను తెలియని అమాయకత్వం ఉంటుంది. తను ఏది మాట్లాడినా కానీ చాలా అర్థం ఉంటుంది. అందులో ప్రతిదీ అర్థం చేసుకుంటుంది. నా లైఫ్లో నాకు కూడా ఇంత మంచి అర్థం చేసుకునే మనిషి దొరికినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు మ్యారీ హర్. ఇంకా సరే అని చెప్పేసి ఒక అడుగు వేయాలి, ఇద్దరితో మనం ట్రావెల్ చేయాలి అని ఒక పాజిటివ్ హోప్తో స్టార్ట్ చేశాను. ఇంకా మెల్లమెల్లగా తన యాక్షన్స్, తను నాతో మాట్లాడడం, తను నాతో ఎట్లా అంటే ఎంగేజ్మెంట్ అయినాక కూడా, ఎంగేజ్మెంట్ అవ్వక ముందు కూడా మాట్లాడిన కొన్ని డేస్ అన్న చాలా రేర్గా మాట్లాడేవాళ్ళం. అయినా కానీ నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. మాట్లాడాలి, నాకు చాట్ చేయాలి, వీడియో కాల్ చేయాలి, ఏం అట్లా అనేటోళ్ళు. ఒక ఫోటో పంపడానికి కూడా ఎంతో అడుగున్నా అన్నయ్య వాళ్ళని అడిగి మా అమ్మని అడిగి తీసుకున్నారు కానీ నన్ను మాత్రం అసలు ఇబ్బంది పెట్టలేదు. మేము ఎంగేజ్మెంట్ అంటే పెళ్లి చూపులు అయినాక మేము అసలు మాట్లాడుకోలేదు. ఫస్ట్ టైం ఇక ఆ రోజే నాకు అంటే ఫోన్ చేసినప్పుడు మా మదర్ కూడా మాట్లాడతావారా అని ఫోన్ ఇచ్చింది. ఇక అదే జూలై 10th అనమాట. అప్పటి నుంచే ఇక బిగిన్ మేము మాట్లాడుకోవడం. ఇక ఆ ఫోన్లో మాట్లాడడం అనేది అప్పటి నుంచే బిగిన్ అయింది అనమాట. అది అనుకోకుండా జరిగిపోయింది. 3 hours మాట్లాడుకున్నాం. అట్లా చాలా కంఫర్ట్ జోన్ ఉంది. చాలా ఫ్రెండ్లీగా అన్ని యాంగిల్స్ ఇంకా అతనిలోనే కనిపించాయి అనమాట. అట్లా ఎక్కడ ఫ్రెండ్లీ ఉండాలో అట్లా ఫ్రెండ్లీ, తనలో కూడా చైల్డిష్నెస్ ఉంటుంది. తర్వాత తను ఎట్లా కేర్ తీసుకుంటాడు, ఎట్లా అంటే ఒక బెస్ట్ మూమెంట్ అంటే ఎంగేజ్మెంట్ రింగ్స్ కోసం వెళ్ళినప్పుడు అంత నేను కూడా అసలు పట్టించుకోను. రింగ్ మార్చి ఉన్నప్పుడు పాప మా పిల్లకి చెయ్యి ఎర్రగా అయిపోతుంది అని అన్నారు. అంత చిన్న చిన్న మూమెంట్స్ కూడా ఇట్లా చూసుకునేసరికి ఇంకా అబ్బా నన్ను కూడా ఇట్లా చూసుకునేటోళ్ళు ఉంటారా అన్నట్టు అనిపించింది. నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అని చెప్పొచ్చు లైఫ్లో. మా అమ్మ కానీ, మా అన్నయ్యలు కానీ, మా ఫ్యామిలీ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్. మా పెద్దమ్మకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. తనే స్టార్ట్ చేసింది పాపం చూడడం. లవ్ అనేది ఇక ప్రతి లైఫ్లో ప్రతి మూమెంట్లో లవ్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ లవ్ అనేది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా మీద మాత్రం ఎప్పుడైనా లవ్ ఉంటుందని చెప్తాను. నిన్నే కోరేనే నిన్నే కోరే ఆపేదేలా నీ చూపునే లేనే లేనే నువ్వైనేనే దారే మారే నీ వైపునే మనసులో విరబూసిన ప్రతి ఆశ నీ వలనే నీ జతే మరి చేరిన ఇక మరువనే నన్నే హృదయమా వినవే హృదయమా ప్రాణమా నా ప్రాణమా హృదయమా వినవే హృదయమా
చేరే ఇన్నాళ్ళ దూరం మీరగా నన్నే చేరేలే నన్నే చేరే గుండెల్లో భారం తీరగా క్షణములో నెరవేరిన ఇన్నాళ్ళ నా కలలే అవుననే ఒక మాటతో పెనవే